గొప్ప భాగ్యం నాకు ఇచ్చేవారు. కాబట్టి మన దేవుడిని ఘనపరచుకోవడానికి దేవుడి గొప్ప అవకాశం కలిగించినాడు. కాబట్టి మరి అనేక మంది ఇంకా దేవుడు అందుకు రాలేక నిర్లక్ష్యంతో వారి యొక్క మరి పరిస్థితులను బట్టి దేవుడికి ఇంకా దూరం అయిపోతున్నారు. కానీ దేవుడి ప్రేమ ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ బహు ఎక్కువగా కనబడుతుంది. దేవుని ఆరాధించుకోవడం, దేవుని సేవించడం, దేవుని కనపరచడం, దేవుని మహిమపరచడం వల్ల మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించి ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల నుంచి మన దేవుడు మరి విడుదల కలిగించి మనకు గొప్ప నెమ్మది సమాధానం కలిగించే విధంగా దేవుడు ఉంటున్నాడు. కాబట్టి దేవుడికి మహిమకరంగా ఉన్నాడు. ప్రతిదినము దేవుడు మన పట్ల నూతనమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన కార్యాలు దేని కూడా మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. దేవుడికి కృతజ్ఞత స్తుతి చెల్లించ వ్యక్తులుగా మనం కనపడాలి. ప్రతిదినం ఎన్నో వేలు చేస్తున్నాం. అందుకే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం కూడుకున్నప్పుడు, సమాజంగా కూడుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలును మనం మర్చిపోకుండా దేవుని సన్నిధిలో చెప్పు, దేవుడు నాకు ఈ వారం అంతా కాపాడాడండి. ఎండల్లో ఎంతో విపరీతమైన ఎండలేస్తుంటే ఆ ఎండలోనూ పనికేయట్లు నాకు ఆ ఎండల వల్ల నాకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా చేశాడు. నేను వెళ్ళే మార్గాల్లో నాకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా చేశాడు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. నా కుటుంబాన్ని మంచి భద్రపరిచాడు. నా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. నా కుటుంబంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా చేశాడు దేవుడికి. కాబట్టి దేవుడు ఆరోగ్యం ఇచ్చేదాన్ని ఆలోచన కుడిచేది ఆయనే. కాబట్టి ఆయన వద్ద మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా కనపడాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో యెహోవాను సేవించే వారి పట్ల దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే వారికి జయాన్ని కలుగు చేస్తాడు, జీవిస్తూ ఉంటాడు. ఆయన నీకు విజయ జీవితాలు అంటే నీ జీవితంలో అమలు చెప్పుకుంటూ దేవుడిని ఆరాధిస్తాం. ఆయన మహిమ ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడి శక్తి ఎంత గొప్పదో, దేవుడి ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు ఎంతగా నేను ఆదరిస్తున్నాడో, దేవుడు ఎంతగా నేను పోషిస్తున్నాడో ప్రతి కూడా దేవుడి సన్నిధిలో మనం కృతజ్ఞత చెల్లించి దేవుడికి మహిమకరంగా మనం కనపడాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం చూద్దాం. యెహోవాను సేవించే విధానంలో ఆయన నీకు ఎలాంటి జయాలు ఇస్తాడో మనము దేవుని లేఖనాల్లో చదువుకున్నాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఈ విధంగా యెహోషువ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు తన ప్రజల మీద, తన ప్రజలతో ఆయన చెబుతున్నాడు. తన వృద్ధాప్యములో ఈ విధంగా ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమని చివరి భాగంలో అన్నాడు, మీరు ఎవరిని సేవింప కోరుతున్నాను, నేను నా ఇంటి వారును యెహోవాను. ఇశ్రాయేలు మూల పురుషుడైన అబ్రహాము జీవితంలో దేవుడే ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఆది కాండము మనము చదువుకున్నట్లయితే 18వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆది కాండము 18వ అధ్యాయము 'ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని చెప్పి దేవుడు అంత గొప్ప సాక్ష్యం. మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదండి, దేవుడే చెబుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరి ఒకసారి చదువుకున్నాం. ఏమన్నాడు? ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పునది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడు. ఇది దేవుని యొక్క మాట అండి.
దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చాలి. అందుకే మరి మోషే తన యొక్క ఆయన నాయకత్వంలో ఈ దేవుని ఆజ్ఞగా ఏమని తెలియపరుస్తారంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం ఆ మాటను కూడా. ద్వితీయోపదేశ కాండంలో మనము దేవుని ఆరాధించే విధానంలో, దేవుని సేవించే విధానంలో మాట 4వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. 9-10 ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే, నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసును ఏంటంటే బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. చదువుకున్నాం. నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భయపడుతూ దేవుని ఆజ్ఞల విషయంలో మనం గైకొంటూ మన తరువాత మన బిడ్డలకు కూడా మనం ఏం చేయాలంటే ఆ మాటల గురించి తెలియపరిచే వారిగా మనం ఉండాలి. ఆ మాటల గురించి మనం చెప్పేవారు. అందుకే నూతన నిబంధనలో కూడా దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు? తల్లిదండ్రులారా, ఎఫెసీ పత్రికలో ఎఫెసీ దానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. ఆ ఆజ్ఞను బట్టి 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట మనకు కనపడతా ఉంటుంది. 4వ వచనంలో 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే, తల్లిదండ్రులారా ఏం చేయాలంటే మీ పిల్లలకు కానీ కోపం అంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చుకోవడం నిన్ను అడిగించేసింది. కాబట్టి సహోదరులారా, కోపం అనేది నీ జీవితంలో క్రమశిక్షణలోంచి తగ్గిపోవడం. బాలుడిగా ఉన్నప్పుడు వారికి నేర్పాలి. ఆ క్రమం నేర్పినప్పుడు ఆ క్రమశిక్షణ తప్పిపోకుండా పెద్దవాళ్ళ ఆ మార్గ మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నెన్నో విధాలుగా వీళ్ళు తిరుగుబాటు చేసి దేవునికి ఆయాసం కలిగించే పనులు చేసి అవి కళ్ళారా సూచనగా కీడని తోసిన ఎడలా మీరు ఎవరిని సేవించుదురో నది ఆ ధరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోనియ దేవతలను మీరు సేవించుదురో, మీకు చేతులు వారి దేవతలను సేవించుదురో నేను మీరు కోరుకోండి. ఇది ఎవరు చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ఇక నేను ఒక్కడే కాదు, నేను ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టిన నా తరువాత నా యొక్క ఇంటి వారు, నా కుటుంబీకులు, నా భార్య, నా బిడ్డలు, నా ఇంటి వాళ్ళంతా పడింటారు. నేనే దేవుణ్ణి ఆరాధించానో, నేనే దేవుని సేవించానో అదే దేవుడు నా కుటుంబం కూడా సేవించే విధంగా నేను నా కుటుంబాన్ని నడిపించుకున్నాను. ఆ క్రమశిక్షణ నా కుటుంబాన్ని పెంచుకున్నానని చెప్పి యెహోషువ సాక్ష్యం ఇస్తాను. ఎప్పుడైతే ఆ సాక్షిను యెహోవా ఇచ్చాడో, యెహోషువ ఇస్తున్నాడో, వెంటనే ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, అయ్యా నీవు చెప్పిన మాటకు మేము ఏమాత్రం కూడా వెనుక చేయలేము. నువ్వు ఏ దేవుడిని నువ్వు సేవిస్తున్నావో, ఏ దేవుడిని ఆరాధించడానికి నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావో, మేము కూడా మా బిడ్డలు కూడా మా కుటుంబ సమేతంగా మేము కూడా యెహోవానే సేవిస్తామని చెప్పి ఆ సమయంలో ఆ యొక్క ప్రజలందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నువ్వు రక్షించబడి నీ కుటుంబం మరి దేవునికి దూరంగా ఉంటుందా? నీ కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించే, దేవుని సేవించే కుటుంబంగా ఉంటుందా? లేక నీ మట్టికే నీవు నా కుటుంబం ఏమైతే నాకెందుకు, నా కుటుంబం గురించి నాకే బాధ్యత లేదన్నట్టుగా నువ్వు అలా నిర్లక్ష్యంగా ఉన్నావా? చూడు ఎంత గొప్ప తీర్మానం అంటే. యెహోషువ తీర్మానం ఎలాంటిదంటే, నేను ఒక్కడే సేవించుకోవడం కాదు, ఇది దేవుని ఆజ్ఞ, దేవుని తీర్మానం. నేను సేవించడమే కాదు, నా తర్వాత నా కుటుంబం. ఇంకా దేవుని వాక్యంలో నీవు సిద్ధపడును, నీతో పాటు సమూహాన్ని సిద్ధపరచమని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి.
బట్టి నేను నా దేవుని ఆరాధిస్తాను. నా దేవుడిని ఆరాధించే కాకుండా నా వెనక నా యొక్క మార్గంలో నేను నడిచే మార్గంలో నా కుటుంబం కూడా ఎవరించిగా చేస్తాను. అలాడు ఆది కాలంలో చూసినట్లయితే ఆ యొక్క భూమి దేవుడు లోకంలో చూడడం భూలోకం చెడిపోయిన ఆ కాలం ఆ తరమే చెడిపోయిన ఆ దినాల్లో ఎవరంటే నోవాహు తన కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని సేవించే మాటకు లోపడ్డారండి వాళ్ళు. మనం ఒక మాటగా చూసుకుంటే ఇగో దేవుడు రాయబడి 300 సంవత్సరాలు అంట. ఎవరండి? ఆమోకు దేవునితో నడిచిను అని రాయబడు. దేవునితో ఆలోకు నడుస్తున్న సమయంలో 7వ తరము 7వ వాడైనని చెప్పి రాయబడు. అంటే ఆదా ఉన్నాడు, తర్వాత ఆదాం తర్వాత వరుసనే తరాలు వరుసనే కనపడతాయి. 7వ వాడుగా ఆనోకు ఉన్నాడు. ఆనోకు దేవునితో 300 సంవత్సరాలు నడుస్తున్న సమయంలో మనం గమనిస్తే అతని భక్తి విషయంలో అతను నడిచిన విధానం చూస్తుంది. అతను మాత్రమే నడిచినట్టు ఉంది కానీ అతని కుటుంబం కానీ అతని వెనకాల కానీ అతని ముందు కానీ ఒక్కసారి ఎవరు కూడా ఆయన్ని ఒక రోల్ మోడల్ గా పెట్టుకొని ఆయన నడిచినట్టు కనపడతాయి. అయ్యో మా మనవడు నడుస్తున్నాడే, మా ముది మనవడు నడుస్తున్నాడే, మా కుమారుడు నడుస్తున్నాడే అని తర్వాత ముందున్న వారు తన వెనుకున్న వారు ఎవరు కూడా ఆయన గమనించిన వారు కనపడలేదు. కానీ తర్వాత మనం గమనిస్తే ఆదికాండం 7వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు. నోవాహు కూడా నోవాహు తర్వాత ఆయన ఆనోకు తర్వాత వచ్చిన వాడే. కానీ ఆయన కూడా ఎలా ఉన్నాడంట? యెహోవాను ఎవరు రాయబడి మాట ఏంటంటే ఆనోకు ఎలా దేవుడిని అమడించాడు, అదే విధంగా నోవాహు కూడా దేవుడిని అమడించాడు. అమడించే కాదండి, దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగా అతడు 120 సంవత్సరాలు ప్రజలకు హెచ్చరిస్తూ ప్రజల్ని బోధిస్తూ ఆయన తన కుటుంబం కోసం ఏం చేశాడంటే ఒక ఓడను సిద్ధపరుచుకునే వ్యక్తిగా ఉన్నాడండి. తన కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. నోవాహు ఆనోకు తన మాత్రమే నడిస్తే చివరి అనుకోండి. చూడు ఒక మాట ఒక రకంగా ఒక ఆన్సర్ చెప్పు. ఆయన నడిచిన చాలేరా, చేసిన పని చాలే, కూర్చో అని ఎప్పుడు అంటాం మనం అంటే ఎంతసేపు పని అప్పించు పని చేస్తున్నాడు, చేస్తుంటే చూస్తున్నావు ఎంత చేస్తున్నాడని చూస్తా ఉంటామండి. చూసి ఏమంటాము? ఈసారి చేసిన సార్లే కూర్చోగా అని ఎప్పుడు వచ్చింది ఆ మాట అంటే ఎప్పుడు వచ్చిందండి? బాగా చేస్తుంటాం ఆ మాట. పనిలో అతను సరిగా అంటే చేస్తున్నాడే కానీ పర్ఫెక్ట్గా లేదు కాబట్టి అందుకే సార్లే కూర్చో అన్నట్టుగా కూడా మనం ఆలోచించి. ఎందుకంటే ఆనోకు నడిచాడు, ఆయన ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడి. కానీ ఆయన ఆ మార్గంలో ఎవరు కూడా ప్రోత్సహించబడ్డారు. భార్య పిల్లలు ఉన్నారు కానీ ఎవరు కూడా ఆనోకు ఒక్కడే వెళ్ళిపోయాడు అంతే. కానీ నోవాహు కాలంకి వచ్చేసరికి నోవాహు కుటుంబం గురించి ఏ సాక్ష్యం ఉందండి? నోవాహును, నోవాహు భార్యను, నోవాహు ముగ్గురు కొడుకులను, నోవాహు ముగ్గురు కోడళ్లను ఎనమందుకు ఏమైనట్టే ఆ యొక్క దేవుని మాటకు లోబడి దేవుని చెప్పినట్లుగా ఓడను సిద్ధపరుచుకుని దేవుని యొక్క మార్గం నడుస్తూ వాళ్ళందరూ ఏమైపోయారట? ఆ ఓడలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. అందుకే యెహోషువ అన్నాడు, నేను కాదు నాతో పాటు నా కుటుంబాన్ని. ఈరోజు ప్రియమైన దేవుడు కదా, నీలో ఆ తీర్మానం కావాలండి. నువ్వు భక్తి చేస్తూ కాదండి గొప్పతనం. భక్తిని నీ మధ్య నువ్వు చేసుకొని ఏదో చేశానని చెప్పి అందుకే జీవిస్తున్నామనే పేరుకు మాత్రమే కానీ నువ్వు ఎలాంటి వాడు అని చెప్పి సంఘంలో మరి దేవుడు తెలియపరిచిన అంటే సంఘంతో నువ్వు మృతుడవు, నువ్వు సచ్చిన జీవితం నీలో. ఎందుకంటే జీవిస్తున్న పేరు కదా బతికేననుకుంటావు. కానీ చాలా మంది అంటారు ఏదో కాపురం చేస్తున్నానంటే, ఇతనితో ఏదో కాపురం చేస్తున్నా, చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. అది ఇష్టపూర్తి చేసినట్టు కాదండి. లోకానికి సమాజానికి భయపడి ఏదో ఇతనితో కాపురం చేస్తున్నా, బిడ్డలు ఉన్నారు కాబట్టి కుటుంబం ఇవన్నీ ఏదో అవును పోలైంది కాబట్టి అందుకే ఇతనితో కాపురం చేస్తున్నా. అది సరైన అయ్యండి సాక్ష్యమేనా? అది సరైన సాక్ష్యం కాదండి. కానీ యెహోషువ ఇస్తున్న సాక్ష్యం నేను నా ఇంటి వాడును. కానీ అక్కడ నోవాహు ఇస్తున్న సాక్ష్యం తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళిపోయాట. లక్ష్యాన్ని ఓడలో సిద్ధపరుచుకున్నాడు. ఆ ఓడలో తన కుటుంబాంతా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది. బట్ నోవాహు ఆనోకున్నాడు, ఆయన ఆ
భార్య ఏమైంది, దాని బిడ్డలు ఏమయ్యారు? రాయబడిన మాట ఏంటి? ఒక్కడే రాయబడదా? కుమారులను కుమార్తెలను కంటూ అతడు దేవుని యొక్క ఎమడించిన వాడిగా ఉన్నాడు. కానీ మరి ఏంటి ఆయన ఎమడిస్తుంటే ఆయన సపోర్ట్ గా వెనకాల భార్య కనపడలా, బిడలు కనపడలా, తన ఒక్కరి యొక్క జీవితమే కనపడతాయి కానీ తన వెనకాల ఎవరి జీవితం కూడా అతనికి మోడల్ పెట్టుకొని, అయ్యో నా భర్త అంటున్నాడే, నా భర్త దేవుని ఎమడిస్తున్నాడే, దేవుడితో నడుస్తున్నాడు, నేను కూడా నడవాలని తన భార్య నడిచినట్టుగా కనపడతా, తన బిడలు నడిచినట్టు కనపడతా, బిడల కల్లా కంటూ కాపురం జీవితాన్ని లోపల జీవించలే కానీ వారు ఎవరు కూడా ఎవరన్నారంటే బందీ చేసేదంటే వచ్చేటప్పటికి పోయేదంటే. ఏమండి దేవుని యొక్క భక్తి అంటే దేవునితో నడవబట్టి, దేవునితో నీ జీవితం ఎలా ఉన్నాడు? ఒక దేవుడు నీ ఒక్కడే కాదు, నీతో పాటు నీ కుటుంబం ఒక బాధ్యత, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక నాయకత్వం నీకు ఇచ్చినప్పుడు ఆ కుటుంబ బాధ్యత నీది. నిన్ను వెలిగించి పెట్టినప్పుడు నీ ఇంట్లో ఉన్న ఆ దీపాలను వెలిగించాల్సిన బాధ్యత నీదండి. నీతిమంతులు కుటుంబంలో ఉంటా నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీతిమంతులు గ్రామంలో ఉంటా గ్రామానికి ఆశీర్వాదం అన్నాడు, నీతిమంతులు దేశంలో ఉంటా దేశానికి ఆశీర్వాదం. మరి నీవు నీతిమంతురాలుగా నీతిమంతులుగా మార్చబడి దేవుని ఎమడిస్తున్నా, నీతో నీ కుటుంబం ఎమడిస్తుందా? అపోస్తలుడు పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పి ఆ దినాల్లో ఉన్న ఆయన కట్టుకుంటూ వచ్చిన ఆ సంఘాలకి ఆ యొక్క ఏం చేస్తున్నాడు, విశ్వాసులకి ఆ యొక్క ప్రోత్సాహపరుస్తున్నాడు. నన్ను వెంబడించండి, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కాబట్టి మీరు నన్ను వెంబడించండి అని చెప్పి చేస్తాడు. ఇప్పుడు నేను యెహోవాని వెంబడిస్తున్నాను కాబట్టి నాతో పాటు నా కుటుంబం అంతా కూడా యెహోవాని వెంబడిస్తుంది. దేవుడు బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో అలాంటి తీర్మానం లేకపోతే, అలాగ దేవుడు ఆరాధించి ఆయన సేవించే వారికి మనం ఉండకపోతే దేవుడు బిడ్డలారా, మనం దేవుడికి మహిమకరంగా మన జీవితాలు కనపడం. దేవుడికి అలా జీవించినప్పుడు నీ ద్వారా దేవుడి యొక్క కార్యాలు, దేవుడు అద్భుతంగా నీ పట్ల కార్యాలు చేయడానికి అవకాశం ఉన్నది. దేవుడి యొక్క సన్నిధిలో మనం సేవిస్తున్న మన పెదవులతో దేవుడు సేవించాలంట. ఆరాధించేప్పుడు అక్కడ ఎలా ఆరాధించావు? నోటితో పెదవులతో దేవుడు ఆరాధించుకోవచ్చు. కాబట్టి ఆ పెదవులు కూడా ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలి. మన జీవితం పవిత్రంగా ఉండాలంట. ఒక సమయంలో దైవజనుడు యెషయా ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే అతను ప్రార్థన చేస్తూ ఉంటే అది ఒక దర్శనం వచ్చింది. ఎలాంటి దర్శనం వచ్చింది? ఆ దేవుడు అక్కడ పరలోకం తెరవబడి ఆ దేవుడిని ఆరాధిస్తూ ఆ దేవతలతో దేవుడు కొనియాడుతూ ఆ మహిమను చూసినప్పుడు ఈయనకు అర్థమైంది. ఆ పరలోక దృశ్యాలు చూసి తన వైపు చూసుకుంటే తను ఎలా ఉన్నాడో ఆయనకు అర్థమైపోయింది. వెంటనే ఆ ఆలస్యం చేయకుండా కేకలు పెడుతున్నాడు, అయ్యో చదవండి, అయ్యో చదవండి 6వ అధ్యాయము. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసించుతున్నాను, నేను నశించిపోతున్నానయ్యా. నా యొక్క నాలో ఉన్న అపవిత్రం బట్టి నేను నశించిపోతున్నాను. నా కుటుంబం ఉంది, నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు, వారందరూ నీ మార్గం నడవాలి. నేను ఒక్కదాన్ని సేవించడం కాదయ్యా, నేను ఒక్కదాన్ని ఒంటిగా అయ్యా ఫలింపు వ్యక్తి కాదయ్యా, నా కుటుంబం ఫలించాలి, నా కుటుంబం నేను సేవించే కుటుంబంగా ఉండాలి. అబ్రహాము యొక్క కుటుంబం నుంచి దేవుడే సాక్షి ఇస్తున్నాడు. తన తరువాత తన కుటుంబము దేవుని సేవించే కుటుంబంగా తన ఆజ్ఞాపించుకున్నాడు. ఆ క్రమశిక్షణ వారిని పెంచాడని చెప్పి దేవుడు సాక్షి ఇస్తున్నాడు. ఈ రోజు నీ కుటుంబాన్ని గురించి దేవుడు ఏమైనా సాక్షి ఇవ్వగలుగుతున్నాడు? దేవుడు వాక్యం జపనీయ గ్రంథంలో మనం ఒక మాట చదువుకుంటారు చూడండి. జపనీయ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఎలా ఉన్నారంట? ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి ఏమి చేయండి? నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సేవించే ఆ మనసులో ఉంటే నీలో ఉన్న అపవిత్రత దేవుడు తీసేస్తాడు. ఆ యెషయా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన కలిగిన ఆ దర్శనంలో వెంటనే ఆయన స్పందించేయించాడయ్యా, నా
శాఖలు అపవిత్రమైనయ్యా, నా సమాజం నేనున్న విగ్రహాలు అపవిత్రమైన ప్రతి మధ్య నేను నశించిపోతాను బాబా, నన్ను కనికరించమని చెప్పి ఎప్పుడైతే కేకలు పెట్టి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడో దేవుడు వెంటనే కనికరించాడు. నీలో ఆ స్పందన రావాలండి. నీలో అలాంటి ఆత్మీయ తృష్ణ నీలో కలిగినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీలో ఉన్న ఆత్మీయతను బట్టి, ఆత్మీయ బలాన్ని బట్టి నీ కుటుంబాన్ని కూడా దేవుడు దర్శిస్తాడు. నీవే బలహీనంగా ఉంటే, నీవే దేవుడు సరిగా ఆరాధించలేని కుమారులను తన భార్యను రక్షించుకొని వారందరూ కూడా ఆ రక్షణ ఓడలోనికి వెళ్ళగలిగారు. ఇప్పుడు ఆ యొక్క లోకన్నాడు తాను ఏమని ఆ యొక్క లోకంతో అబ్రహాం ప్రార్థించాడు, అయ్యా అక్కడ ఏమైపోయింది, భార్య భర్తని అమరించలేకపోయింది, భర్త అడుగుజాల్లో నడవలేకపోయిందండి. నా భర్త దేవుడు మార్గంలో వెళ్తున్నాడు, నా భర్తని అమరించాలనేది ఆ గ్రహింపు లేక వెనక్కి తిరిగి చూచి ఎవరిని ఉప్పుస్తాకుండా మార్చబడి, నా తండ్రి నీతిమంతుడు, నా తండ్రి యొక్క దేవుని యొక్క అడుగుజాలు నేను నడవాలని చెప్పి కూతురు అనిపించారా? యెహోవా నామం బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారి పేరాయమని వారికి పవిత్రమైన పెదవులు ఇస్తాను. ఆయన ఆరాధించే విధంగా, ఆయన ఆత్మతో, ఆయన సత్యంతో ఆయన ఆరాధించే విషయంలో ఏం చేస్తా ఉంటాను ఉన్నప్పుడు, ఆ తృష్ణలో ఉన్నప్పుడు, ఆ యొక్క ఆనందం ఆ భావనలో ఉంటే ఈ భావాన్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని కూడా దర్శిస్తాడు. నీ కుటుంబంలో కూడా కార్యం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి సహోదరులారా, మనం ఆ విధంగా ప్రభువును ఆరాధించే వాళ్ళు. అందుకే యోగు గ్రంథంలో కూడా మాట దేవుడు తెలియపరుస్తున్న చూడండి. యోగు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 36వ అధ్యాయము యోగు గ్రంథము 10వ వచనం చదువుకుందాం. 10-11 వచనాలు. యోగు గ్రంథము 36వ అధ్యాయము. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయుదును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వచ్చేదను. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఎంతకం ఏమంటే ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయన సేవించిన నీలో పాపం ఉంది, నువ్వు ఆయన ఆరాధించట్లేదు, ఆయన సేవించట్లేదు, ఆయన వెంబడించట్లేదు అని చెప్పి దేవుడికి తెలియపరిచినప్పుడు ఆయన వెంబడించు, నన్ను సేవించు, నన్ను అని చెప్పి ఎప్పుడైతే ప్రభు చెప్పిన మాటకు లోపడి ఆయన మాటలు నడిస్తే దేవుడు ఏం చేస్తానని చెప్పన్నాడు, ఆయన మాటను ఆలకిస్తేనంట, ఆయన ఆలకించి ఆయన సేవిస్తే ఆయన చేసే పని ఏంటంటే తమ దినాలు, నీ దినాల్లో నువ్వు క్షేమం చూస్తావు, క్షేమకరంగా నీ కుటుంబం కనపడాలి. నీవు క్షేమంగా ఉంటావు, నీతో పాటు నీ యొక్క కుటుంబాన్ని క్షేమంగా, ఏ ప్రమాదం, ఏ అపాయము, ఎలాంటి నష్టం అనేది నీ కుటుంబంలో కనపడకుండా నువ్వు కాపాడుకుంటావు అంటాడు. నీ బిడ్డ దేవుడు మాట విన్నప్పుడు. అంతేకాదు అక్కడ కూడా అడిగాడు, తన సంవత్సరములను సుఖముగా వెళ్ళవచ్చు, సంతోషంగా నీ జీవితాలు సుఖంగా నడుపుకునే వ్యక్తిగా ఉంటామండి. కాబట్టి అలాంటి మార్గం మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఎస్తేర్ గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఎస్తేర్ గ్రంథంలో ఆ యొక్క 3వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే ఆ యొక్క ఎస్తేర్ యొక్క పిల్లల గురించి రాయబడి. చూడండి ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చివరి భాగంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి చూద్దాం. ఎలాగైనా అతను నేను యూదులను కనుక ఆ పని చేయజాలని వాటితో చెప్పి యూదును ఏమన్నాడు, ఇతను చెబుతున్నాడు అయితే అనుకోవచ్చు. ప్రేమ దేవుళ్ళారా, నీ భక్తి విధానంలో నువ్వు ఎంతగా ఎదుగుతున్నావో ఆ స్థాయిలో నీకు శ్రమ వస్తామండి. పెద్దలు చెబుతా ఉంటాగా అంటే ఏ చెట్టుకు అమ్మా ఎంత చెట్టుకు అంత గాలే వచ్చిందంట. ఇప్పుడు అనుకోవచ్చు ఆయన అంత రాజు తర్వాత రాజుగా శాసనాలు రాజు ఆజ్ఞాపిస్తే చివరి ఆ మాటలో నెరవేర్చేవాడుగా అంత ఆయన స్థాయిలోకి వచ్చినాడు. మరి ఆయనకి సమస్యలు ఎవరికైనా అందరూ ఆయన ప్రవర్తనగా ఇంకా ఆయన్ని ఎదిరించి ఆయన మీద దాడి చేసేవాడు ఉండాలా? లేదండి. బిడ్డారా, నువ్వు ఏ స్థాయిలో ఉండా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఆ స్థాయిలో నీ మీదకి శోధకుడు నీ మీదకు శ్రమం తీసుకొస్తాడు. అయితే ఆ శ్రమం తట్టుకోగలిగిన స్థాయిలో ఆ స్థాయిలో నేను ఎదుర్కోవాలి.
ఎవరికి ఒక రోజున రాజుగారిని ఏం చేయాలంటే అతని యొక్క ఉండే విధానం బట్టి ఆ రాజ్యం పరిపాలించు నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ కూడా లేదు నేల మోపేగా లేకపోతే ఆ దేశంలో ఉన్న ఆ కింద స్థాయిలో ఉన్న అధికారులు అందరూ ఏం చేయాలంటే దీని మీద ఏం చేశారు, ఆయన మీద అసూయపడి తక్కువపడి ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక అన్యుడుగా ఒక బానిసగా వచ్చిన వాడు మన స్థానికులైన మన మీద ఆ శాసనం అనేది అమలుపరిచినప్పుడు ఏంటి, ఆ దేశంలో నెల జనాలు ఎవరు కూడా రాజుగా ఉండాలి, మన ప్రజలు దేవుని యొక్క క్రమశిక్షణలో ఆ ప్రజలందరూ కూడా బ్రతకాలి అనే ఒక భావం, ఒక బాధ్యత కలిగేవాడు. అందుకే అయ్యో ఆ యొక్క పౌలు గారు కూడా ఆయనకు ఒక భావం అంట. పరిస్థితి చూస్తాం, నా ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఆయన భావం. ఆయన అన్నిజనులకు సువార్త బోధిస్తున్నా సరే తన స్వజనుల గురించి వాడు దేవుడికి దూరస్తులు అవుతుంటే వారి విషయంలో ఎంతో ఆసక్తిగా ఉండేవాడు అంట. చదువుతారా మాట కూడా ఉంది ఇక్కడ కొన్ని పత్రికలో చూస్తాం, 10వ అధ్యాయంలో మనం మాట చూస్తాం. సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప అన్ని విషయంలో క్షమించండి. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటాయి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఏం చేస్తున్నాడు, ఈయన అన్ని జనులు చేస్తున్నాడు. వాడు నా భార్య కేవలం కాపాడు, నా కుటుంబానికి మంచి మేలు అని చెప్పి తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడా అండి. రక్త సంబంధం కోసం ఆ పట్టణం కట్టబడాలి అనే ఒక భావం అయిపోయిందండి. వీరికి ఎక్కడ ఏ కొత్త లేదండి, మంచి పొజిషన్ లో ఉంటారు. దేవుడిని సేవిస్తారు, దేవుడి మాటలు పోగొట్టారు, కానీ మనుషులనే సేవించడం, మనుషులు నేను తల పంపుతున్నాం, మనుషులు నేను నమస్కరించడం, వారి మాటలు నేను సాగిపడినా అని చెప్పి ఆయన తప్పిపోకుండా దేవుడికి నమ్మకమైన వాడిని జీవించాలి. రాజు గారు ఎంతో ఇష్టంగా అతన్ని అతనంటే ఎంతో ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన కింద ఉన్న అధికారులు ఏం చేసినప్పుడు దేవుడు గారు అతను ఈ లోకంలో లేకుండా చేయాలని చెప్పి అలా ఆలోచన చేశారండి. మన మధ్య జరిగిన పరిస్థితి కూడా అలాంటి దేవుడి కోసం ఒక రోషంతో శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్ ప్రకారం ఆ శోధనలో ఓడిపోకుండా ఆయన నిలబడి ఏం చేసిన వాడు ఆ సింహంలో పడేటానికి రాజు ఎప్పుడు చల్లారిందా, అయ్యో నీతిమంతుడైన దానియేలు నేను అన్యాయంగా శిక్షిస్తున్నానే, ఈ మనుషులు మాటిని నేను అన్యాయంగా ఆయన మీద మోపేనే, ఎప్పుడు వెళ్ళి దానియేలు చూడాలని చెప్పట ఆతృత ఎదురు చూస్తూ ఆ కేకలు పెట్టనంట రాజు. ఎంత గొప్ప అండి దానియేలు, ఎంతగా నాకు గోతిలో ఉన్నా సరే బోరులో ఉన్నా సరే ఆయన ఉన్నాడు రాజు చిరకాలం జీవిస్తున్నాను. వీరి దేవుడు పూజ అరుగులో ఆయన తన దూతను దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండునని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుతున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించడం సమర్థము దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. అంటే ఈ విధంగా రక్షించడానికి సమర్థత కలిగిన అగ్నిలో పోయిన ఆ యొక్క వ్యక్తులను అగ్నిలో కాలిపోకుండా పోయారు. దేవుణ్ణి సేవించకుండా ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారి ఇల్లు పెట్టగొప్పగా మారిపోరుగా చెప్పి అప్పుడు శాసనాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు భయం కదా, ఎంతగా దేవుని ఆరాధిస్తావో ఆరాధన దేవుడు అయినటువంటి ఆయన ఇశ్రాయేలు స్థుతుల మీద ఆశీర్వదించాడు. యెహోషువ తన కుటుంబం అంతా ఏమండి తన కుటుంబ సమేతంగా అక్కడ ఒక తీర్మానం చేసుకోవడం, నేను నా ఇంటి వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధనలో వారిని పెంచమని దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. నువ్వు దేవుని సేవించి దేవుని ఆరాధిస్తూ నీ కుటుంబాన్ని కూడా దేవుళ్ళు ఆరాధింప చేసే వ్యక్తిగా వారిని పెంచడానికి సిద్ధపడుతున్నావా?
లేక వారిని పట్టించుకోకుండా, వారి బాధ్యత లేని వ్యక్తిగా, వారి విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేకుండా వారిని బయటికి వదిలిపెట్టేసి, లోకంలో వదిలిపెట్టేసి ఒక్కదానివే దేవుల్లో ఉన్నావా? దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని నడిపించి, నీ కుటుంబాన్ని దేవుడికి అప్పగించి దేవుని ఆరాధించే కుటుంబంగా, దేవుని సేవించే కుటుంబాన్ని సిద్ధపడితే ఆ గొప్ప ప్రభువు వెంబడించే వారికి ఒక అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సర్వశక్తి కలిగిన నీడలో నీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలంటే నీవు వారి మధ్యలో వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్న వాటికి భయపడక ధైర్యంగా నీ ముందు విశ్వాసంతో ముందుకు నడుస్తూ అంతకంతకు భక్తిలో ఎదుగు నిన్ను సేవించేవారు, నిన్ను ఆరాధించేవారు ఉండడానికి ఒక అవకాశం మా గ్రామానికి, మా కుటుంబానికి, మా బంధువులకు, మా స్నేహితులకు దయచేయమని, మేము ఒక్కరి నిన్ను ఆరాధించి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్.